ప్రతి ఒక్కరికి పింపుల్స్ అనేవి ఒక పెద్ద సమస్య. ఈ పింపుల్స్ వచ్చాక వాటి మచ్చలు కూడాను త్వరగా పోవు. ఫేస్ అంతా కళాకాంతి లేకుండా ఈ మచ్చలు ఫేస్ని ఎంత అందంగా ఉన్నా కనపడవు. ఇలాంటి మచ్చలేని ఫేస్ని ఎవరు కోరుకోరు చెప్పండి. మంచి గ్లోయింగ్ స్కిన్ మనలో కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. ఆ మచ్చలు పోవటానికి మందు మనకి ప్రకృతిలోనే ఉంది. ఆ మెడిసిన్ మనమే కనుక్కోలేకపోతున్నాం. ఇలా వేపాకుతో ఒక జెల్ని తయారు చేసుకుంటే, ఈ జెల్ మన ఫేస్కి అప్లై చేసుకుంటే ఇది ఎంత బాగా పింపుల్స్కి రెమెడీగా పనిచేస్తుంది అంటే చాలా బాగా పనిచేస్తుంది. వేపాకు గొప్పదనం మన అందరికీ తెలిసిందే కదండి. వేపాకు చాలా మంచి మందు. మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎన్ని క్రీమ్స్ వాడినా ఇది కూడా వాడి చూడండి. మీకు తక్కువ కాలంలోనే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇందుకోసం మనకి ఇదిగోండి ప్రకృతిలో దొరికే మనకి ఈ వేపాకు పెద్ద కాస్ట్ పెట్టక్కర్లేదు, ఏమీ పెట్టక్కర్లేదు. మనకి ఈ చెట్లకి ఇవి ఫ్రీగానే దొరుకుతాయి. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి వేపాకు చెట్లు. వీటినే మనం గమనించలేకపోతున్నాం. ఇవి ఎన్ని విధాలుగైనా మనం ఇంట్లో వాడుకోవచ్చు చక్కగా, ఏ పురుగులు పట్టకుండా పప్పులు ఉప్పులకు కూడాను. ఇలా నేను కొన్ని రెమ్మలు తీసుకున్నాను. దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫేస్కు వాడుతున్నాం కాబట్టి చాలా బాగా ముందు శుభ్రం చేసుకోవాలి. మట్టి అదేమీ లేకుండా మంచిగా వాష్ చేసుకోవాలి. వీటి ఆకుల్ని నేను తుంచుకుంటున్నాను. ఆకుల్ని కూడాను మంచిగా తుంచిన తర్వాత మళ్ళీ వాష్ చేశాను. చాలా శుభ్రంగా చేసుకోవాలి. ఈ జెల్ తయారు చేసుకున్నప్పుడు ప్రతిదీ శుభ్రంగా ఉంచుకుని చేసుకోవాలి. మనం ఫేస్కి అప్లై చేసుకుంటాం కాబట్టి వీటిని మంచిగా ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్ వెలిగించుకుని ఒక హాఫ్ గ్లాస్ లేదా గ్లాస్ వాటర్ చిన్నది అయితే వేసి స్లోగా కుక్ చేయాలి. వీటిని చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి. మూత అనేది కంపల్సరీగా వేయాలి. మూత ఎందుకు వేయాలి అంటే మనకి 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత ఇలా ఆవిరి వస్తుందండి. ఆవిరి కూడా చాలా ఆవిరి నీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయి. అవి అసలైతే మనం కలెక్ట్ చేసుకుని ఒక చిన్న సీసాలో వేసుకుంటే అసలు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చాలా రోజులు నిలవ ఉంటాయి. గులాబీ వాటర్స్ని కూడా అలాగే తీస్తారు, ఆవిరి నీళ్ళే. అందుకే చూసారు కదా, ఆవిరి నీళ్ళు చాలా బాగా ఉపయోగపడతాయి. తర్వాత ఒక 20 నిమిషాలు అలా కుక్ చేసుకున్న తర్వాత వీటిని చల్లారబెట్టుకోవాలి. వాటర్ చూసారు కదా గ్రీన్ కలర్లో ఉన్నాయి. వీటన్నిటిని చల్లారబెట్టుకుని వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇవన్నీ మిక్సీ గిన్నెలోకి వేసుకుని ఈ వాటర్ని కూడా కొద్దిగా వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని ఒక పల్చటి శుభ్రమైన క్లాత్లో వేసుకుని వడబోసుకోవాలి. మనం చూసారు కదా జ్యూస్ అనేది ఇలా వస్తుంది మనకి. చూడండి జ్యూస్ ఎంత బాగా ఎంత నీట్గా వచ్చిందో వేపాకు జ్యూస్. తర్వాత ఈ మిక్సీ గిన్నె చేదుగా ఉంటుంది కదా ఏమన్నా మనం ఇందులో గ్రైండ్ చేసుకుంటే, అంటే దీన్ని ఎలా క్లీన్ చేయాలంటే కొద్దిగా వాటర్ వేసి కొంచెం బేకింగ్ సోడా కొద్దిగా వెనిగర్ వేసేసి ఇందులో ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ కూడా వేసి ఒక గంట అలా ఉంచేస్తే తర్వాత దాన్ని మామూలుగా శుభ్రం చేసుకోవచ్చు. చేదే ఉండదు. తర్వాత ఏమైనా మిక్సీ పట్టుకున్నా తర్వాత ఒక గిన్నెలోకి అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. ఈ అలోవెరా జెల్ మన ఫేస్ని బాగా క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. చాలా బాగా అలోవెరా జెల్ ఉపయోగపడుతుంది. అందులోనే కొద్దిగా హనీ కూడా వేసుకున్నాను. హనీ కూడాను మన ఫేస్ని మాయిశ్చరైజింగ్గా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. హనీ ఇష్టం లేని వాళ్ళు గ్లిజరిన్ వేసుకోవాలి. గ్లిజరిన్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఎందుకంటే మాయిశ్చరైజింగ్ అనేది మన ఫేస్కి చాలా ముఖ్యం. అలాగే కొద్దిగా గులాబీ రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ రోజ్ వాటర్ ఉన్నా కూడాను యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి మనం ముందుగానే తీసి పెట్టుకున్న వేపాకు జ్యూస్ ఉంది కదా, దాన్ని వేసుకుంటూ కొంచెం కొంచెంగా దీన్ని బాగా గిలక్ కొట్టుకోవాలి. ఇట్లా బాగా ఇలా కొడితే ఇది కొంచెం సేపటికి ఇలా కొట్టగా 10 నిమిషాలకి ఇదిగోండి ఇలా థిక్గా తయారవుతుంది. చాలా థిక్గా వస్తుంది. ఎంత గట్టిగా మనం దీన్ని బ్లెండ్ చేస్తే అంత థిక్నెస్ వస్తుందండి. అది స్పూన్తోనే చేయాలి, మిక్సీలో అట్లా వేసి కాదు. చూసారు కదా థిక్నెస్ ఎలా వచ్చిందో. ఇదిగోండి ఇది ఒక మంచి శుభ్రమైనటువంటి సీసానే తీసుకోవాలి. గాజుది, ప్లాస్టిక్ వాడకూడదు. ఒక సీసాలో వేసుకోవడం మంచిది. ఒక సీసాలో వేసుకుంటున్నాను. ఇలా ఒక బాటిల్లో వేసుకుని మూత పెట్టుకుని మనం దీన్ని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇదిగోండి మనకి ఇక్కడ జెల్ రెడీ అయిపోయింది. చూసారు కదా జెల్ ఎలా ఉందో. ఇవన్నీ మనకు ఉపయోగపడేది. ఇందులో ఈ విటమిన్ క్యాప్సూల్ కూడా మీరు వేసుకోవచ్చు. ఈ విటమిన్ కూడా మన స్కిన్ ముడతలు అనేది రాకుండా, పిగ్మెంటేషన్ లేకుండా గ్లోయింగ్కి ఉపయోగపడుతుంది. ఇదిగోండి వేపాకుతో తయారు చేసుకున్న జెల్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను రాసి చూపిస్తాను ఎలా ఉందో చూడండి. కొద్దిగా తీసుకుని ఇది పగలైనా యూస్ చేయొచ్చు, నైట్ అయినా యూస్ చేయొచ్చు. పింపుల్స్ వలన వచ్చిన మచ్చలకి బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా ఇలా స్కిన్లో కలిసిపోతుంది. ఇది
చూడండి ఇలా రాసుకోవడం. నైట్ పూట రాసుకుంటే చాలా బాగా మనకి రిజల్ట్స్ అనేది కనపడుతుంది. ఈ మిగతా జ్యూస్ని ఏం చేయాలి అంటే మనకి ఎండకి చాలామందికి రెడ్డిష్గా వచ్చేస్తుంది స్కిన్. దానికి మనం ఇలా క్లాత్తో తీసుకుని అప్లై చేసుకుంటే ఇవి కూడా తగ్గుతాయి, ఈ రెడ్నెస్, ఈ కందిపోవటం లాంటివి. ఏదైనా కూడా వెంటనే 1-2 సార్లు రాసుకోగానే ప్రయోజనం అనేది చూపించదండి. కాస్త రాస్తూ ఉండాలి. మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా ఇది కూడా ఒకసారి వాడి చూడండి, మీకు రిజల్ట్స్ అనేది కంపల్సరీగా కనపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.